హోమియోపతి మెడిసిన్‌ని కెరియర్‌గా తీసుకునే స్టూడెంట్స్‌కి మీరేమి అడ్వైస్ ఇస్తారు? ఓకే అమ్మా. వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం మేడం. ఆరోగ్యము మంచిగా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం హోమియోపతి దృష్ట్యా మీరు ఆ పేషెంట్‌ని ఎలా చూస్తారు? అలోపతి ఎలా చూస్తారు? హిస్టరీ మొత్తం తెలుసుకొని ఇస్తూ ఉంటాము. అడుగుతారు. కానీ ఆ, హోమియోపతిలో అడిగినంత లైఫ్ హిస్టరీ అలోపతిలో ఉండదు. ఎందుకు అంత లైఫ్ హిస్టరీ మీద అంత లైఫ్ హిస్టరీ అనేది చాలా చాలా ముఖ్యమండి. ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఉంటుంది. స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. ఆ, ఎగ్జిమా ఇవన్నీ ఉన్నాయి. కేసెస్ అండి మేము ట్రీట్ చేసింది. ఇది బట్టతల వస్తే అసలు తల బీపీ, డయాబెటిస్. మనం హోమియోపతితో ఇది బీపీ, డయాబెటిస్ రివర్స్ చేయొచ్చా? రివర్స్ చేయొచ్చండి. అంటే పీసీఓడీల గురించి వింటున్నాము. పీసీఓడి నమస్కారం. ఉపాస్మహి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు పాడ్కాస్ట్లో సందర్భంగా మనతో హోమియోపతి వైద్య రంగంలో 25 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తూ ఇంకా ఇదే లాస్ట్ హోపు, సర్జరీ చేయాల్సిందే అని అనుకొని వచ్చిన పేషెంట్స్కి సైతం వారి వైద్యంతో నయం చేసి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసిన ఘనత ఈ డాక్టర్ గారిది. అలాగే ఎంతోమంది మనసుల్లో చాలా చక్కటి హస్తవాసి అని కూడా పేరు తెచ్చుకున్న డాక్టర్ గారు, డాక్టర్ అనిల్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ దిస్ పాడ్ సెక్షన్. థ్యాంక్ యూ సో చెప్పండి. మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ no గారు. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఓకే. డాక్టర్ గారు, ఒక ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నానండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పేషెంట్స్ వచ్చినప్పుడు హోమియోపతి దృష్ట్యా మీరు ఆ పేషెంట్ని ఎలా చూస్తారు? అలోపతి ఎలా చూస్తుంది? అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీ దృష్టికోణం ఎలా ఉంటుంది ఒక పేషెంట్ని చూసేటప్పుడు? అలాగే అలోపతి వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంటుంది? ఒకసారి దాని గురించి చెప్తారా? ఓకే అండి. ఈ హోమియోపతి, అలోపతి అనేది చాలా వరకు హోమియోపతిలో ప్రతి ఒక్కటి అంటే ప్రతి దాని గురించి ఆలోచించి ఇస్తుంటాము. ఇంకొకటి వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకొని ఇస్తూ ఉంటాము. అలోపతిలో జనరల్గా సిమ్టమేటాలజీ ప్రకారం, ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం ఇస్తుంటారు. మనం ఇచ్చేది ఏంటంటే చాలా వరకు వాళ్ళ డీప్ హిస్టరీ తీసుకొని ఇస్తుంటాము. అదేనండి. అంటే మనం ఎప్పుడైనా హోమియోపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా వాళ్ళ లైఫ్ హిస్టరీ అంతా అడుగుతారు. ఎందుకంటారు? అంటే మనం అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సిమ్టమ్ చెప్తాము. ఇక్కడ నొప్పనో లేకపోతే ఏదోటి సిమ్టమ్ చెప్తాము. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళు అడుగుతారు. కానీ హోమియోపతిలో అడిగినంత లైఫ్ హిస్టరీ అలోపతిలో ఉండదు. ఎందుకు అంత లైఫ్ హిస్టరీ మీద అంత హోమియోపతి స్ట్రెస్ తీసుకుంటారు? లైఫ్ హిస్టరీ అనేది చాలా చాలా ముఖ్యమండి. మన హోమియోపతికి ప్రతీదీ వాళ్ళ సైకాలజీ, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ ఉండే విధానము అన్నిటిని బట్టి మనము వాళ్ళ దాన్ని బట్టే మనము ఈ మెడిసిన్ సెలెక్షన్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ కేసులో ప్రతి కేసు అలాగే తీసుకుంటాము. వాళ్ళ డీప్‌గా వాళ్ళని మాట్లాడి, వాళ్ళ ఉండే విధానము, వాళ్ళ ఉండే పద్ధతులు దాన్ని బట్టే మనకు ఉపయోగపడతాయి హోమియోపతిలో. ఓకే. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్‌ని కూడా హోమియోపతి మనం కన్సిడర్ చేస్తుంది. చేస్తామండి. ఓకే. జెనెటిక్స్ అవన్నీ కూడా మీరు ఈ లైఫ్ హిస్టరీ కనుక్కుంటున్నప్పుడు మీరు తప్పకుండా తెలుసుకుంటారా? వాళ్ళ పాస్ట్ హిస్టరీస్ ఏముంటది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, వాళ్ళ ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీసు అంటే హెరిడిటరీ అవన్నీ సంబంధం చూసుకొని మేము మందు ఇస్తుంటాము. దానితోటే మనకు కేసు ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టు. హుహుహు. అంటే పరిపూర్ణంగా మీరు ఒక పేషెంట్ యొక్క జెనెటిక్స్ దగ్గర నుంచి వాళ్ళ అంటే పూర్వపరంగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే వాటిల గురించి అవన్నీ కూడా డిగ్ డౌన్ చేసుకున్న తర్వాతే హోమియోపతి వైద్యాన్ని ఇస్తుంది. ఇస్తాము. ఓకే. డాక్టర్ గారు, హోమియోపతిలో మీరు డ్రాప్స్ ఇస్తూ ఉంటారు కదా! జనరల్‌గా ఏదైనా మెడిసిన్ అనే కెమికల్ అయినా గానీ నీళ్ళలో కలిసినప్పుడు దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. కానీ హోమియోపతిలో డైల్యూషన్ చేస్తే దానిది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అని అంటారు. ఇది నిజమేనండి? అది ఎన్హాన్స్ అవుతుంది మేడం. జనరల్‌గా ఏందంటే హోమియోపతిలో డైల్యూషన్స్, మదర్ టింక్చర్స్ అనేటివి ఉంటాయి. ఈ డైల్యూషన్ అనేది మనం డిజాల్వ్ చేస్తుంటే మన దాంట్లో ఒక పొటెంటైజేషన్ పద్ధతి అనేది ఉంటుందన్నట్టు. ఆ పొటెంటైజేషన్ పద్ధతి వల్ల
మనకు దాని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దాంతోటి ఏంటంటే మనకు దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా బెనిఫిట్స్‌గా ఉపయోగపడతాయి అన్నట్టు. దానికోసం ఆ పద్ధతిని మనం ఎంచుకున్నాం అన్నట్టు. అది. అసలు ఒక పేషెంట్ వచ్చినప్పుడు అంటే హోమియోపతి అసలు ఏ విధంగా పనిచేస్తుంది అండి? అంటే ఇది ఆర్గన్స్ మీద పనిచేస్తుందా? లేకపోతే మనిషి యొక్క సైకాలజీ మీద పనిచేస్తుందా? అసలు దేని మీద పనిచేస్తుంది హోమియోపతి? అంటే మనకి అలోపతిలో తెలుసు కెమికల్స్ ఉంటాయి. అది తీసుకున్నప్పుడు ఇట్ విల్ వర్కౌట్. కానీ ఆ హోమియోపతిలో అది అసలు దేని మీద వర్కౌట్ చేస్తుందంటారు? ఇది కూడా ఒక కెమికల్ లాంటివేనా? కెమికల్ అంటే ఇవి సోర్సెస్ చాలా రకాలుగా ఉంటాయండి ఇవి. హుహు. మనకు ప్లాంట్ సోర్స్ ఉంటుంది, యానిమల్ సోర్స్ ఉంటుంది, అండ్ సోలార్ సోర్స్ ఉంటుంది. ఇట్లా మన దాంట్లో చాలా రకాలమైన ఈవెన్ దో ఈ కెమికల్ కూడా ఉంటుంది కానీ మన పొటెంటైజేషన్ పద్ధతి ద్వారా దాని ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో అది తగ్గి మనకు మెడిసినల్ యాక్షన్ అనేది పెరుగుతుందన్నట్టు. ఓకే. దానివల్ల మనము దాన్ని యూజ్ చేస్తాము. ఎన్నో రకాల సోర్సెస్ ఉంటాయి మన దాంట్లో కూడా. ఓకే. డాక్టర్ గారు ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక వైటల్ ఫోర్స్, వైటల్ ఎనర్జీ అనేసి అన్నారు కదా! దాని మీద వర్కౌట్ చేస్తుంది హోమియోపతి. ఒకసారి అవునండి. దాని గురించి చెప్తారా? మన బాడీకి ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. దాన్ని వైటల్ ఫోర్స్ అంటాం. మనం ఎప్పుడైతే మనం ఆత్మ అంటుంటాం కదా! ఆహా! అట్లాంటిదే ఇది కూడా మన దాంట్లో బాడీలో వైటల్ ఫోర్స్ అనేది ఉంటుందన్నట్టు. ఇప్పుడు మనం ఆత్మ పోయింది అంటాం. రైట్. దట్ ఈజ్ లైక్ దట్ మన దాంట్లోకెళ్ళి బాడీలోకెళ్ళి ఆ ఫోర్స్ పోయిన తర్వాత వీ హ్యావ్ ఎ సేమ్ థింగ్ అన్నట్టు. అట్లా ఈ వైటల్ ఫోర్స్ అనేదే మన బాడీ మీద ఎవ్రీథింగ్ దాని ఎనర్జీతోటే మనం పనిచేస్తుంటాం అన్నట్టు. ఓకే. ప్రాణశక్తి అనుకోవచ్చా అండి? ప్రాణశక్తి అట్లా. ప్రాణశక్తి మీద Yeah, పనిచేస్తుంది. ప్రాణశక్తి తెలుగులో దాన్ని ప్రాణశక్తి అంటాం అన్నట్టు. ఓకే. Yeah. ఓకే. ఆహా! ప్రాణశక్తి మీద పనిచేస్తుంది. చేస్తుంది. Yeah. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు ప్రాణశక్తి గురించి అని అన్నారు కదా! ప్రాణశక్తి మీద పనిచేస్తుంది అని అన్నారు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీకు హోమియోపతిలో కూడా బ్లడ్ టెస్ట్‌లు, ఎంఆర్ఐలు, ఎక్స్‌రేలు ఇలాంటివి తీస్తారంటారా? అన్నిట్లో తీస్తామండి. ప్రతి ఒక్కటికి అంటే అది హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం, యునాని అనేది ఏమీ ఉండదు. మనకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అది ఇన్వెస్టిగేషన్ అంటే ఈ ప్రాబ్లమ్ ఉందనుకోండి, మేము చాలా వరకు ఏంటంటే సిమ్టమాటిక్ వాళ్ళ లక్షణాలను బట్టి మేము ఇస్తాము. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే మనకు కొంచెం ఈ ప్రాబ్లం ఉందా లేదా అని ఒకటి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీ కెన్ గో ఫర్ ఎనీ టెస్ట్. అంటే బ్లడ్ టెస్ట్లు, ఎంఆర్ఐలు కంపల్సరీ, ఎక్స్రేలు కంపల్సరీ అవసరం పడతాయండి. ఓకే. అవి తప్పకుండా అవసరం పడతాయి. ఏ సిస్టము అనేది సంబంధం లేదు. మనకు ఎక్కువగా ఏంటంటే మనం చాలా వరకు వాళ్ళ లక్షణాలు, సిమ్టమ్స్‌ను బట్టే మేము ఇస్తాం. వాళ్ళ సైకాలజీ, వాళ్ళ దాంట్లో గురించి ఆలోచించే ఇస్తాం అన్నమాట. మోస్ట్లీ మనం ఇలా అనుకోవచ్చా అండి? ఒక 70% వరకు మీరు తీసుకున్న లైఫ్ హిస్టరీ మీద బేస్ చేసి మిగతాది మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి మీరు ఈ తప్పకుండా. బ్లడ్ టెస్ట్‌లు, సేమ్ ఎంఆర్ఐలు అండి. ఇలా అది ఇలా కరెక్ట్ అనుకోవచ్చు. యా. ఓకే. సో బేసిక్‌గా మోస్ట్ ప్రాబ్లీ ఏంటంటే మనం లైఫ్ హిస్టరీ మీద హోమియోపతి ఎక్కువ దాన్ని స్ట్రెస్ చేసి దాని మీద వైద్యం ఇస్తుంది. అంటే ఒక మనిషి యొక్క సైకాలజీ మీద కూడా అంటే హోమియోపతి సైకాలజీ పరంగా ట్రీట్ చేస్తుంది అని అనుకోవచ్చా అండి? 100%. ఓకే. వాళ్ళ సైకాలజీ మీదనే ఆధారపడి ఉంటుంది. ట్రీట్మెంట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. మనిషి అంటే సైకాలజీ అంటే మన నెగిటివ్నెస్, పాజిటివ్నెస్ అనేది ఉంటుంది కదా. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఎక్కువ తీసుకుంటుంటాం అనుకోండి, మనం చాలా బాగా ఉంటాం. అదే నెగిటివ్నెస్ ఉంటుంటే మనకు ఇబ్బందిగా మనం బ్యాక్ అయిపోతుంటాం ఏదైనా కూడా. ఓకే. అంటే ఒక పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ మనస్తత్వం అంటే వాళ్ళ విల్ పవర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది కూడా చాలా ముఖ్యమండి. వాళ్ళ విల్ పవర్ అనేదే చాలా ముఖ్యం. మన మీద నమ్మకము, విల్ పవరు చాలా చాలా ముఖ్యం ఇదంతా కూడా. డాక్టర్ గారు ఒకవేళ మన అలోపతిలో చూసుకుంటే ఏంటంటే అక్కడ కార్డియాలజిస్ట్ ఉంటారు, గైనకాలజిస్ట్ ఉంటారు, పీడియాట్రిషియన్ ఉంటారు, న్యూరో సర్జన్లు ఉంటారు. ఇలా బైఫర్కేషన్ ఇన్ని రకాలుగా బైఫర్కేషన్ ఉంటుంది. కానీ హోమియోపతి ఏంటంటే ఏకమొత్తంగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అందులో ఇప్పుడు నేను విన్నది ఏంటంటే సైకాలజీ పరంగా కూడా హోమియోపతి ట్రీట్ చేస్తుంది అని అంటారు. అంటే అలోపతిలో ఇన్ని బైఫర్కేషన్స్ ఉన్నదాన్ని హోమియోపతి సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేస్తుంది. ఒకసారి దాని మీద కొంచెం చెప్తారండి ఎలా అని? ఈ అన్ని రకాలు అంటే ఇది మనం జనరల్ ఫిజిషియన్ లాగా ఉంటాం అన్నట్టు. ఒకప్పుడు అది కూడా అలోపతిలో కూడా ఉండేది. జనరల్ ఫిజిషియన్ తర్వాతనే ఎవరైనా కూడా ఏ పేషెంట్ అయినా కూడా జనరల్ ఫిజిషియన్ అటాచ్ అయినాకనే దే సెండ్ టు ద
ఈఎన్టీయా ఏంటి అనేది దే విల్ సెట్ స్పెషలైజ్డ్ స్పెషలైజేషన్. ఇప్పుడున్న కాలానికి ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల దాన్ని అంత బైఫర్సికేషన్ అయిపోయింది. హోమియోపతిలో ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే లైఫ్ హిస్టరీ అంటేనే అది ప్రతి ఒక్కటి ప్రతి బాడీలో ఏమేం జరుగుతుంది, నీకు ఏమి ఇబ్బంది ఉంది, హెడ్ టు టోస్ వరకు మేము వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం అన్నట్టు. మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, నిద్రలో ఏమైనా ఇబ్బంది, ప్రతి ఒక్కటి లైఫ్ హిస్టరీ తీసుకునే దాన్ని బట్టే వీ గో ఫర్ దట్ ట్రీట్మెంట్. ఓకే, మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో డాక్టర్ గారు మీరు చాలామందికి అంటే నేను ఇప్పుడు చెప్పిన బైఫర్కేషన్లో మీరు ఈ బైఫర్కేషన్స్ అన్నీ కూడా మీరు డీల్ చేశారు. సైకలాజికల్గా ట్రీట్ చేశారు, మీరు చెప్పాలి అంటే స్కిన్ మీద ట్రీట్ చేశారు, హెయిర్ వాటి మీద ట్రీట్ చేశారు, అన్నింటి మీద కూడా ట్రీట్ చేశారు. సో ఏంటంటే దీనిలో మీకు హోమియోపతిలో ఈ బైఫర్కేషన్లో అక్కడ ఎన్ని ఉన్నా కానీ హోమియోపతి కెన్ ట్రీట్ ఈచ్ ఎనీ కాజ్, అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ హోమియోపతి ట్రీట్ చేయగలరు అంటున్నారు. అవునండి. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు జనరల్గా వచ్చే పిల్లల్లో సమస్య అడుగుతున్నాను. అంటే హెయిర్ ఫాల్ ఉంది, ఇది జనరల్ రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఉంటుంది. అలాగే స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. డాక్టర్ గారు ఒక్కసారి మీరు ఇప్పుడు స్కిన్ డిసీజెస్ తీసుకుంటే సోరియాసిస్, ఎగ్జిమా ఇవన్నీ ఉన్నాయి. దానిలో మనం హోమియోపతి ఎంత బాగా అది ట్రీట్ చేయగలరు? మీరు ఇప్పుడు వరకు ట్రీట్ చేశారండి? నెంబర్ ఆఫ్ కేసెస్ అండి మేము ట్రీట్ చేసింది. సోరియాసిస్, హెయిర్ ఫాలింగ్, ఇక అవి మా 26 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సోరియాసిస్ వస్తే అది తొందరగా తగ్గదు అని అంటారు కదా? అవునండి, అది తగ్గదు అనేది కరెక్టే, కానీ అది చాలా వరకు మనము వాళ్ళ ఇంటర్నల్ అంటే వాళ్ళ సైకాలజీ వాళ్ళ తత్వాన్ని బట్టి తీసుకుంటేనే తగ్గుతాయి అనేది హోమియోపతిలో చాలా ముఖ్యం అన్నది. వాళ్ళ తత్వము ఒకరొకరిది ఒక్కొక్క బాడీ నేచర్ ఉంటుందండి. ఆ బాడీ నేచర్ను బట్టి మనము మెడిసిన్ ఇస్తుంటాము. అందరికీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరి దాన్ని బట్టే ఉంటుంది. ఖచ్చితంగా సోరియాసిస్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుందండి. స్కిన్ డిసీజెస్, ఇప్పుడు టీనేజ్ పిల్లలు పింపుల్స్, ఈ హెయిర్ ఫాలింగ్, ఇవన్నీ కూడా మాకు చిన్నయేనండి. ఇవన్నీ కూడా పెద్ద కేసెస్ కావు. వి ట్రీట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎవ్రీడే లైఫ్లో వీఆర్ డూయింగ్. అయితే డాక్టర్ గారు స్కిన్ డిసీజ్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు హెయిర్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. పేను కొరుకుడు అనేసి వస్తుంది. ఈ పేను కొరుకుడు ఏంటంటే చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అయిపోతుంది, చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అని అంటారు. అది అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒకవేళ అలాంటిది వస్తే కనుక దానికి ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, స్కాల్ప్ ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు అని అంటారు కదా, అది మీరు ట్రీట్ చేశారండి? ఇది పేను కొరుకుడు గురించి కొంచెం ఒకసారి చెప్తారా? పేను కొరుకుడు అనేది ఇది లోకల్ భాష అండి. పేను కొరుకుడు అనేది జనరల్గా దీన్ని ఎలపేషియా ఏరియేటా అంటారు. ఎలపేషియా ఏరియేటా అనేది ఒక ఇమ్యూన్ సిస్టంలో వీక్ అవ్వడం వల్ల వస్తుంది. అట్లాగే మన బాడీలో యాంగ్జైటీసు, టెన్షన్స్, ఎక్కువగా ఫియర్స్ ఉండడం వల్ల అది మైండ్లో ఎక్కువ ఒత్తిడి వల్ల వచ్చేటివి అన్నట్టు. ఇవన్నీ కూడా ఎక్కువగా ఏంటంటే దట్ ఈస్ ద ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడమే. ఈ ఒత్తిడి వల్ల వచ్చేది కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. వీ ట్రీటెడ్ నెంబర్ ఆఫ్ కేసెస్, కంప్లీట్లీ క్యూరబుల్ ఉందండి. అలోపేషియా ఏరియేటా కూడా కంప్లీట్గా క్యూరబుల్ ఉంటుంది. సార్, ఇందాక మీరు అలోపేషియా గురించి చెప్పారు కదా, ఒకసారి బట్టతల గురించి కూడా చెప్తారా? అసలు అది క్యూరబుల్లా? ఒకవేళ క్యూరబుల్ అయితే ఏ ఏజ్ వరకు అది క్యూర్ అవ్వగలుగుతుంది? ఏజ్ అనేది దాంతోపాటు స్టేజ్, ఏ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో అయితేనే మనం చాలా వరకు క్యూర్ చేయగలం. ఇదొకటి ఏంటంటే హెరిడిటరీ ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి, దాంతోపాటు ఈ ఎర్లీ స్టేజ్లో అంటే చాలా వరకు 30s, 40s వరకు వీ కెన్ ట్రీట్, క్యూర్ చేయగలం. అది క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అబౌవ్ ద ఏజ్ కొంచెం కష్టం అండి అది. అట్లా చాలా వరకు ట్రీట్ చేసే అవకాశాలు ఉంటాయి, కానీ మనం ట్రై చేయాల్సి వస్తుంటాయి లాంగ్ ఏజెస్ తర్వాత. అట్లా అయితే ఒక 40 ఏళ్ళ వరకు అయితే కనుక బట్టతలను కూడా మనం క్యూర్ చేసి హెయిర్ గ్రోత్ అనేది తీసుకురావచ్చు అంటారు. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు చాలా మందిలో ఉన్న సమస్య థైరాయిడ్ ఒకటి బాగా కామన్గా అయిపోతుంది. ఇది ఇప్పుడు థైరాయిడ్కి మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా? అంటే అది పూర్తిగా క్యూర్ అవుతుందా? థైరాయిడ్ పూర్తిగా ట్రీట్మెంట్ ఉంది అండి. మనము కాన్స్టిట్యూషనల్ ప్రకారము వాళ్ళ వ్యక్తిత్వం, తత్వాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాము, కంప్లీట్గా ట్రీట్ అయిపోతుంది అని
అలోపతి మందుల్ని కంప్లీట్గా ఆపేస్తాము. ఎట్లా అంటే ట్యాపరింగ్ డోస్లో ఆపేసుకుంటూ పోతాము. మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ మెల్లమెల్లగా మనం వాళ్ళకి నార్మల్ స్టేజ్లో ఉండేదాన్ని చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్ని ట్యాపరింగ్ చేస్తుంటాము. ఇప్పుడు 100 ఎంసీజీ ఉందనుకోండి, దాన్ని 5 డేస్ 100 ఎంసీజీ, హాఫ్ ఎంసీజీ 2 డేస్ ఆఫ్ చేసి ఇస్తాము. అలా ట్యాపరింగ్ డోస్లో మెల్లమెల్లగా తగ్గించుకుంటూ 75, 50 అట్లా తగ్గించుకుంటూ వెళ్తామండి. కంప్లీట్గా క్యూర్ చేస్తాము. ఇట్ విల్ టేక్ టైం. కొంచెం ఓపికతోటి వాడాలి. ఇది జనరల్గా ఏంటంటే లైఫ్ లాంగ్ తీసుకునే మెడిసిన్ కాబట్టి మన దాంట్లో ఏంటంటే కొందరికి 2 ఏళ్ళు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. డిపెండింగ్ అపాన్ ద బాడీ నేచరు, వాళ్ళ తత్వాన్ని బట్టి మనం మందులు ఇస్తూ ఉంటాము. అంటే అదే జనరల్గా అయితే థైరాయిడ్ వచ్చింది అంటే ఇంకా లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకోవాలి అనుకుంటారు, కానీ ఇప్పుడు హోమియోపతిలో మొత్తము క్యూరబుల్ చేస్తామండి. క్యూరబుల్ 100% క్యూరబుల్ చేస్తాము. అదే డాక్టర్ గారు ఇప్పుడు ఇలాంటి ఒక సమస్య సియాటిక బ్యాక్ పెయిన్ రావడం, లో బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటి సమస్యలు ఇప్పుడు చాలా మందికి ఎంప్లాయీస్కి వాళ్ళందరికీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు సియాటికా వచ్చింది అంటే మేము చూసింది ఏంటంటే సియాటికా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాల్సిందే అని అనేసి అంటున్నారు. ఇలాంటివి కూడా హోమియోపతిలో ట్రీట్ అవుతుందా? సియాటికా అనేది కూడా హోమియోపతిలో కంప్లీట్గా ట్రీట్ చేస్తామండి. సియాటికా అనేది మన బాడీలో అతిపెద్ద నరము. నర్వస్ సిస్టంలో అతిపెద్ద నరము అనేది మనకు హిప్ నుండి కాళ్ళ వరకు అప్ టు టోస్ వరకు వెళ్తుంది. ఆ నరము అనేది వెన్నుపూసల నుండి స్టార్ట్ అవుతుంది. సో అది కంప్లీట్గా మనం ట్రీట్ చేయగలము. మన మెడిసిన్స్ చాలా రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి. అది కూడా మనం వాళ్ళ తత్వము, వాళ్ళ డీప్ హిస్టరీ తీసుకొని దాని ప్రకారమే ఇస్తాము. కంప్లీట్గా సయాటికా తగ్గిపోతుంది. దాంతోపాటు డిస్క్ బల్జీలు, దాంతోపాటు లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఇవన్నీ కూడా ట్రీట్ చేస్తాము. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినంత రెస్ట్ చెప్తాము. ఆ రెస్ట్ కొంత అవసరం అనుకుంటే ఫిజియోథెరపీ, డిపెండింగ్ అపాన్ ద కేస్ ఫిజియోథెరపీ కూడా అడ్వైస్ చేస్తాము. వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్లు అన్నీ కూడా చెప్పేసి మేము దాన్ని కంప్లీట్గా క్యూర్ చేస్తామండి. నెంబర్ ఆఫ్ కేసెస్ వీఆర్ ట్రీటెడ్. ఇదే లైన్లో మనకి ఇంకొకటి బాగా వినపడే ప్రాబ్లం ఏంటి అంటే నీ ట్రాన్స్ప్లాంటేషన్. చాలామందికి ఇప్పుడు అందులో మధ్యలో గుజ్జు తగ్గిపోయిందని నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని ఇప్పుడు అలాంటి కేసెస్ కూడా చాలామంది చేయించుకుంటున్నారు. అక్కడ ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళకి నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి అని అనుకునే వాళ్ళకి కూడా హోమియోపతిలో మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రీట్మెంట్ చేశారా మీరు? ఈ నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అది లాటరల్ స్టేజ్లో, అంటే మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్లను బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మనం ట్రీట్ చేయగలమండి. తర్వాత స్టేజ్ ఉంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. అదంటే మొత్తము డ్రై అయిపోతుంది. దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది డ్రై అయిపోయి ఒక బోన్కు రాసుకపోతుంది. రాసుకపోవడం వల్ల వీ కాంట్, అంటే వాళ్ళకు కాళ్ళు మడత పెట్టడం కూడా కష్టంగా ఉంటుంది. అది ఎంతవరకు చేయగలమని మనం ఓన్లీ కొంతవరకు నొప్పి పాలేషన్ చేయగలమే కానీ కంప్లీట్గా దాన్ని ఏమీ చేయలేము. అది చాలా వరకు గ్రేడ్స్లో మనము స్టేజ్ 1, 2, 3లో మనం ఏమైనా చేయగలం మేడం. అంటే ఇప్పుడు ఇట్లా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే మీ దగ్గరికి అప్రోచ్ అయితే తగ్గగలుగుతుందండి? అంటే అది మనకు స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే మనకు మోకాళ్ళలో సౌండ్ వస్తుంటుంది. అది స్టేజ్ దాటిన స్టేజెస్ అన్నట్టు. మనకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యి కాళ్ళ వాపులు రావడం, కాళ్ళ నొప్పులు రావడం, మనకి మెట్లు ఎక్కుతుంటే ఇబ్బంది పడడము, ఇవన్నీ అట్లా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం ఎక్స్రే తీసి చూస్తాము. మనం ఏ స్టేజ్లో ఉంది ఏంటి అన్నీ చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తే తగ్గిపోతాయండి. అక్కడి వాళ్ళకు దానికి తగ్గట్టు ఎక్సర్సైజులు చెప్తాము, రెస్ట్ చెప్తాము, దానికి కావాల్సిన స్టెప్స్ ఏమేమి ఎక్కకూడదు ఏంటి అని రిస్ట్రిక్షన్స్ చెప్తాము. దాన్ని ఫాలో అవుతే మాత్రం ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకి. అయితే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యూరబుల్ మేడం. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా చాలామందికి ఉండేది సమస్య ఏంటంటే బీపీ, డయాబెటీస్. మనం హోమియోపతితో ఇది బీపీ, డయాబెటీస్ రివర్స్ చేయొచ్చా? రివర్స్ చేయొచ్చండి. బీపీ చేయొచ్చు, డయాబెటీస్ కూడా చేయొచ్చు. డయాబెటీస్ చాలా వరకు కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు డైట్, వాళ్ళకి ఎక్సర్సైజులు, దాంతోపాటు మెడిసిన్ ఇచ్చేసి వాళ్ళకి డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి అన్ని రకాలుగా దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతే మాత్రం దాన్ని వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో అవి కూడా తగ్గిపోతాయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్ అంతే. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ నుండి కూడా వస్తుంటాయి, కానీ ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇప్పుడున్న
ట్రెండ్ మాత్రం అంతా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. వాళ్ళ ఉండే పద్ధతులు దాన్ని బట్టే వస్తున్నాయి. ఇప్పుడు స్ట్రెస్ డయాబెటిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నట్టు. అది. అయితే డయాబెటీస్ కూడా రివర్స్ చేసే చేయొచ్చు. అవకాశాలు ఉంటాయి. యాహ్! తప్పకుండా. అవి కూడా కంప్లీట్‌గా క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎక్కువ మనం వింటున్నది ఏంటి అంటే పీసీఓడీల గురించి వింటున్నాం డాక్టర్ అవునండి. గారు. ఆ! సో పీసీఓడీ గురించి ఒకసారి కొంచెం మీరు చెప్తారా వాటి ట్రీట్మెంట్ గురించి? పీసీఓడి కూడా వన్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డరే. అది కూడా ఏందంటే పీసీఓడి ఒకటి లైఫ్ స్టైల్ డిజార్డరు, దాంతోపాటు స్ట్రెస్ అండి. పీసీఓడి కూడా కంప్లీట్‌గా తగ్గించొచ్చు. దాన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువగా ఇప్పుడు ఏందంటే చిన్న టీనేజర్స్‌కే ఎక్కువగా ఇబ్బందిగా ఉంది మేడం ఇది. అంటే ఇంతకుముందు ఏందంటే 40లోనో ఎక్కడనో వచ్చేది పీసీఓడీస్ అనేది. ఇప్పుడంతా కూడా ఎర్లీ స్టేజెస్ అంటే 20స్, 15 అబోవ్. బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్ట్రెస్. ఈ స్ట్రెస్‌లతోటి ఆ ఒత్తిడి వల్ల ఈ పీసీఓడీస్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా మేము కంప్లీట్ చార్ట్ చెప్తాము. ఎట్లా ఎట్లా ఉండాలి, ఏంటి విధానము దాన్ని ఏమేమి చేంజ్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద కారణము పీసీఓడీ అన్నట్టు. ఇటువంటివన్నీ కూడా మనం ఫుడ్ అనేది డైటింగ్ అనేది చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాని ప్రకారం ఫాలో అవుతే మాత్రం పీసీఓడీ కూడా కంప్లీట్‌గా క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి మేడం. అది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం ఇందాక డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో మనం ఒకవేళ హోమియోపతిని ఆశ్రయిస్తే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఏదున్నా కూడా మనం హోమియోపతి మెడిసిన్ తోటి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది, ఇన్ఫర్టిలిటీని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. దాంతోపాటు డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. కానీ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ దాన్ని ఇన్ఫర్టిలిటీకి ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇన్ఫర్టిలిటీ నుండి వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అట్లా. డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నామండి, అందరికీ మైగ్రేన్ సైనసైటిస్ అనేది చాలా కామన్ ఇష్యూ కింద వస్తుంది. అది ఉద్యోగాల వల్ల ఏమన్నాయండి, ఇంకా మరి ఏ సమస్యల వల్ల అయినండి. అందుకు చెప్పాలి అంటే నాకు కూడా మైగ్రేన్ సమస్య ఉంది. సో ఈ మైగ్రేన్ సమస్యకి ఏదైనా మనకేమైనా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా సైనసైటిస్కి, మైగ్రేన్కి? మైగ్రేన్‌కి, సైనసైటిస్‌కి నంబర్ ఆఫ్ ట్రీటెస్ చేశామండి. మైగ్రేన్ అనేది ఇది కూడా ఒక స్ట్రెస్ ఇష్యూయే చాలా వరకి. మైగ్రేన్ అయితే కంప్లీట్‌గా తగ్గిపోతుంది. సైనసైటిస్ అయితే ఇంకా చెప్పలేము. వేల కేసులు ఉన్నాయి నా దగ్గర సైనసైటిస్ కేసులు. కంప్లీట్‌గా ఆపరేషన్‌కు అడ్వైజ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. రేపుడు డేట్ ఇచ్చిన కేసెస్ కూడా అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ సైనసైటిస్, మైగ్రేన్ కేసులు అసలు 100% తగ్గిపోతాయండి. అది. డాక్టర్ గారు అలా ఇప్పుడు పీడియాట్రిక్ అది కింద తీసుకుంటే పిల్లల గురించి తీసుకుంటే జనరల్గా ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే కోల్డ్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సరే ఈ పీడియాట్రిక్లో మీ దగ్గరకు వచ్చిన కేసెస్ గురించి కొన్ని చెప్తారా మాకు? ఇంకా రోజు నేను 20s, 30s కేసెస్ ఉంటాయండి. పీడియాట్రిక్ మేము చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ పీడియాట్రిక్ ఇది కూడా మేము ట్రీట్ చేస్తాము. రికరెంట్ కోల్డ్, కాఫ్ అనేవి కంప్లీట్‌గా ట్రీట్ చేస్తాము. పిల్లలలో మెయిన్‌గా ఏంటంటే అడినాయిడ్స్, ఇప్పుడున్న ట్రెండ్‌గా అడినాయిడ్స్, టాన్సిలైటిస్, ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ సైనసైటిస్ అండ్ డస్ట్ ఎలర్జీలు అండ్ ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఎలర్జీస్ అన్నీ కూడా 100% కంప్లీట్‌గా క్యూర్ అవుతాయండి. కొంచెం వాళ్ళకు కూడా ఎవరికైనా కూడా కొంచెం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ దానికి సంబంధించినంత వరకే చెప్తూ వాళ్ళకు మెడిసిన్ ఇస్తాము. 100% తగ్గిపోతుందండి. పిల్లల్లో జనరల్గా ఉండే సమస్య ఒకటి కూడా ఉంటుంది కదండి. అది పిల్లలు అనుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా అనుకోవచ్చు. కొన్ని కేసులు పెద్దవాళ్ళు కూడా ఉన్నాయి. బెడ్ వెయిటింగ్ అనేది ఒక సమస్య ఉంటుంది. అలాగే స్లీప్ డిసార్డర్స్ ఉన్నాయి. ఒకసారి దాని గురించి చెప్తారా? ఓకే. పిల్లలలో బెడ్ వెయిటింగ్ అంటే ఎన్యూరోసిస్ అంటారు. ఈ పిల్లలలో ఉండే బెడ్ వెయిటింగ్స్ కూడా చాలా వరకు మన హోమియోపతి మెడిసిన్స్ తోటి కంప్లీట్ క్యూర్‌గా తగ్గించగలము. దాంతోపాటు ఈ స్లీప్ డిజార్డర్స్ ఏంటంటే పిల్లలలో ఎక్కువగా అడినాయిడ్స్ వల్ల వస్తాయి. ఈ అడినాయిడ్స్ కూడా ట్రీట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా స్లీప్ డిజార్డర్స్ తగ్గిపోతాయి. పెద్దలలో ఇన్సోమేనియా అని ఉంటుంది. ఇన్సోమేనియా ఏంటంటే స్లీప్ పట్టకపోవడం. ఇవన్నీ కూడా మనము హోమియోపతి మెడిసిన్స్ తోటి కంప్లీట్‌గా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు బ్రీతింగ్ ఎక్సర్సైజులు అన్నీ చెప్పి దాంతోపాటు తగ్గిస్తాము. ఇంకొకటి ఏంటంటే పిల్లలలో
ఈ నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. దాన్ని సోమ్నబాలిజం అంటారు. అటువంటివి కూడా మనము కంప్లీట్‌గా హోమియోపతి మెడిసిన్ ద్వారా తప్పకుండా తగ్గించగలం. గారు, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న పరంగా చూస్తే ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతి ట్రీట్ చేస్తుందంటున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు మనం జనరల్‌గా చాలా మందిలో చూస్తున్న ప్రాబ్లమ్ అది పిల్లలు అవ్వనియండి, పెద్దవాళ్ళు అవ్వనియండి, చదువుల పరంగా అవ్వనియండి, లేకపోతే ఉద్యోగాల పరంగా అయినా అవ్వనియండి, చాలా స్ట్రెస్‌కి లోనవుతున్నారు. డిప్రెషన్స్ అనే కేసెస్ కూడా చాలా ఎక్కువవుతున్నాయి. ఇది కాకుండా అన్నిటికన్నా ఎక్కువగా చూసేది ఏంటంటే సూసైడల్ టెండెన్సీస్. తట్టుకోలేకపోవడం. ఏదైనా చిన్న సమస్య వచ్చినా దాన్ని తట్టుకోలేక ఈ సూసైడల్ టెండెన్సీస్‌కి వెళ్ళిపోవడం. ఇలాంటివి చాలా ఎక్కువగా వింటున్నాం. ఇలాంటివి మీరేదైనా కేసెస్ ఏదైనా క్యూర్ చేశారా? ఒకసారి వాటి గురించి కొంచెం చెప్తారా? అంటే హోమియోపతి సైకలాజికల్‌గా ఏ విధంగా మనకు పనిచేస్తుంది? అంటే ఇలాంటి సమస్యలతో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు? ఒకసారి దాని గురించి చెప్తారా? తప్పకుండా. ఈ డిప్రెషన్సు, టెన్షన్సు ఇవన్నీ కూడా పిల్లలలో మనము పెద్దవాళ్ళు ఎక్కువ ఒత్తిడి ఇప్పుడు అకాడమిక్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి పెట్టి దాంతోపాటు ఇక్కడ స్కూళ్ళల్లో ఒత్తిడి, ఇక్కడ ఇంట్లో ఒత్తిడి వల్ల పిల్లలు ఎక్కడ తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఈ డిప్రెషన్స్, టెన్షన్స్ వస్తాయి. అట్లాగే పెద్దవాళ్ళకి వెళ్తే ఉద్యోగరీత్యా ఈ వాళ్ళకు ఒక టార్గెట్స్ అవన్నీ ఇస్తారు. ఆ టార్గెట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి రోజు రోజు ఇది ఇంత ఇంత లోపల పూర్తి చేయాలా, ఇన్ని ఇన్ని రోజులలో ఇంత పూర్తి చేయాలా, ఇంత చేంజ్ దానివల్ల వాళ్ళకు ఒక స్ట్రెస్ తోటి వాళ్ళకు ఇబ్బంది పడుతూ ఉంటారు. రోజు ఆ స్ట్రెస్‌ను భరించలేక వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఈ స్ట్రెస్‌కి సంబంధించిన ఇబ్బందులు వాళ్ళకి నిద్రలేమి రావడము, లేకపోతే హెడేక్స్ రావడము, మైగ్రేన్స్ రావడము ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ స్ట్రెస్ నింటే ఎక్కువగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఆ స్ట్రెస్‌కి కూడా మన హోమియోపతిలో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళకుండే ఇబ్బందులను బట్టి మనం దానికి తగ్గట్టు మనం అడ్వైజ్ చేయడము, దాంతో పాటు వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేసి వాళ్ళని చాలా వరకి కంప్లీట్‌గా క్యూర్ చేయగలమండి. ఓకే. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా 100% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పిల్లలలో కూడా, పెద్దవాళ్ళలో కూడా మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్‌ని కూడా తప్పకుండా తగ్గించగలమండి. ఇప్పుడు ఇది సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి కదా! అంటే ఇది డిప్రెషన్‌లో ఇంకా మరీ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి టెండెన్సీస్ వస్తాయి కదా! అంతవరకు వెళ్ళిన వాళ్ళని కూడా మీరు వాళ్ళకి ఏందంటే ఈ సూసైడల్ టెండెన్సీలో ఏందంటే ఇప్పుడు పిల్లలు అనుకోండి వాళ్ళకు ఎగ్జామినేషన్ టెన్షన్స్ లేకపోతే వాళ్ళను ఇంత ర్యాంక్ రావాలి, అంత ర్యాంక్ రావాలి ఆ ప్రెషర్స్ పెట్టడం వల్ల వాళ్ళకొక ఒత్తిడికి లోనైపోయి వాళ్ళకు ఈ సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి. వాళ్ళు అంటే ఇటు చేయలేక వాళ్ళు పేరెంట్స్‌ని కూడా ఒప్పించలేక ఇక్కడ స్కూల్లో కూడా వాళ్ళు కొంచెం మంచిగా చదువుతా ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఇస్తుంటారు. ఆ ప్రెషర్ వల్ల వాళ్ళు ఇటు అటు తట్టుకోలేక వాళ్ళకి ఆ టెండెన్సీస్ వస్తుంటాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళకు వాళ్ళ బిహేవియర్‌ని బట్టి, వాళ్ళ టెండెన్సీని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. కౌన్సిలింగ్ చేస్తూ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తాము. దాంతోటి వాళ్ళకు కంప్లీట్‌గా వాళ్ళ సూసైడల్ టెండెన్సీస్‌ని కూడా తగ్గించగలము. హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి అలా సూసైడల్ టెండెన్సీస్, వాళ్ళ బిహేవియరు, దాంతోపాటు కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఆ సూసైడల్ టెండెన్సీస్ అన్నీ కూడా తగ్గించగలము. ఇటు ఉద్యోగరీత్యా కూడా వాళ్ళకి ఈ ఆఫీస్‌లో ఒత్తిళ్ళు ఉంటాయి కదా! దాంట్లోని కూడా వాళ్ళకి కౌన్సిలింగ్‌లో దాంతోపాటు హోమియోపతిక్ మెడిసిన్స్ 2 ఇచ్చేసి వాళ్ళని క్లియర్ చేయగలం. జనరల్‌గా డాక్టర్ గారు ఇప్పుడు ఫ్యామిలీలో చూస్తే ఇప్పుడు డిప్రెషన్ గాని స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళైతే వాళ్ళంతట వాళ్ళు చెప్పరు. ఇలా ఉంది, స్ట్రెస్‌గా ఉందని, యాంగ్జైటీగా ఉంది అని. మీరు ఒక డాక్టర్‌గా ఫ్యామిలీ పరంగా చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ అలా ఎవరైనా ఒక పర్సన్ ఇలా స్ట్రెస్‌కి లోనవుతున్నారు, లేకపోతే వీళ్ళ ఆలోచన తీరు మారుతుంది, డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు అనేది మీరు ఏ సింప్టమ్స్ అంటే ఒక ఫ్యామిలీకి నేను అడ్వైజ్ అడుగుతున్నాను. ఒక పేరెంట్స్‌కి గానీ, మీరు లేకపోతే ఒక స్పౌస్‌కి కానీ ఇలాంటి టెండెన్సీ వాళ్ళ స్పౌస్‌లో గానీ, వాళ్ళ పిల్లల్లో గానీ ఉంది అంటే మీరు అది మనం ఎలా గుర్తుపట్టి ఎలా మనం ఇమ్మీడియేట్‌గా మనం ఎలా దానికి రెస్పాండ్ అయ్యి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి? ఒకసారి అది చెప్తారా దాని గురించి? ఓకే. తప్పకుండా అమ్మా. మనకు ఎట్లా ఉంటుందంటే ఈ స్ట్రెస్సు, ఒత్తిళ్ళు అనేది ఈ ఫ్యామిలీ పరంగా ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే వాళ్ళకేందంటే వాళ్ళకి స్పెషల్‌గా వాళ్ళను ఒక్కళ్ళను పెట్టుకొని వాళ్ళ లక్షణాలన్నీ గ్రహించి వాళ్ళని మొత్తం కంప్లీట్‌గా అంటే మనం ఎవరికీ రివీల్ చేయమని చెప్పి వాళ్ళకేందంటే వాళ్ళని డీటెయిల్‌గా హిస్టరీ తీసుకొని కంప్లీట్ హిస్టరీ వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి మొత్తం సంజాయిస్తూ మనం వాళ్ళ కేస్ మొత్తం తీసుకొని దాన్ని బట్టి మనం మెడిసిను ప్లస్ కౌన్సిలింగ్ 2 చేసుకుంటూ ఇస్తామండి. కంప్లీట్‌గా తగ్గిపోతాయండి వాళ్ళవి కూడా.
ఏయ్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం గ్రహించొచ్చు? అంటే ఒక పేరెంట్స్ ఉన్నారండి. పిల్లలు ఏదో చదువుకుంటున్నారు. ఆ హ్మ్. పిల్లాడు స్ట్రెస్‌కి లోనవుతున్నాడా? యాంగ్జైటీకి లోనవుతున్నాడా? లేదా డిప్రెషన్‌లోకి వెళ్తున్నాడా? అనేది ఒక పేరెంట్‌గా ఎలాంటి లక్షణాలు చూసి మనం ముందుగానే స్టెప్ తీసుకోవాలంటారు? కొంచెం ఆ లక్షణాల గురించి ఆ! చెప్తారా ఒకసారి? లక్షణాలంటే పిల్లలు ఏందంటే వాళ్ళు భయపడుతుంటారండి. ఎక్కడ ఎళ్ళాలన్నా భయపడుతుంటారు. చెప్పడానికి కష్టపడుతుంటారు. దాన్ని ఈ మనం ఎలా జెప్పాలి అనే భయంతోటి వాళ్ళకి ఇప్పుడు అన్నాం గదా! భయం వల్ల కొంచెం చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళకు బెడ్ వెయిటింగ్ జేస్తుంటారు. ఈ భయం వల్ల గూడా. ఇప్పుడు టీచర్స్ కొంచెం గెదిరిచ్చారనుకోండి. ఇంట్లో పేరెంట్స్ గెదిరిచ్చేస్తే వాళ్ళకు బెడ్ వెయిటింగ్స్ వస్తాయి. అటువంటి చిన్న చిన్న సింప్టమ్స్ మనం కలెక్ట్ చేసుకొని పిల్లలలో వాళ్ళకి ఏదో ఫియర్ ఉంది. వాళ్ళేదో భయపడుతున్నారు. వాళ్ళని కూర్చోబెట్టుకొని, వాళ్ళకి సంజాయించి, వాళ్ళకి చెప్తే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పామనుకోండి, మనం దానికి వాళ్ళకి సార్ట్ ఔట్ చేయగలం. వాళ్ళ ప్రాబ్లమ్‌ని, టెన్షన్‌ని గుర్తించగలం. వాళ్ళు ఎక్కువ శాతం ఇట్లాంటివన్నీ గూడా బయటపడుతుంటాయి వాళ్ళకి. ఓకే. అట్లా అంటే ఎగ్జామినేషన్ కోసం వెళ్తుంటే మోషన్ రావడం, ఈ ఆహాహాహా! ఎగ్జామినేషన్ ఫంక్ అంటాము. దీంట్లో ఇవన్నీ టెన్షన్స్ అన్నట్టు. మనం అవి హుహుహు. గుర్తించాలి. వాళ్ళు హుహు. దాంట్లో భయపడి ఏమి రాయరు. అంటే హ్మ్. మనం హ్మ్. బ్లాంక్ అయిపోయినాము. ఇట్లా హ్మ్. హ్మ్. ఈ క్వెషన్ పేపర్ రాద్దామని పోయినాము. మేము బ్లాంక్ అయిపోయినాము. ఇటువంటివన్నీ హ్మ్. గూడా వాళ్ళ యాంగ్జైటీ, టెన్షన్‌లకు సంబంధించినయి అన్నట్టు. మనం ఓకే. అటువంటివి ఓకే. గ్రహించాల. హుహు. అటువంటివి గ్రహించి వాళ్ళకు కొంచెం కౌన్సెలింగ్ గానీ ఇట్లా మన దాంట్లోనే అది గూడా. హ్మ్. మేము హ్మ్. మెడిసిన్స్ ఇస్తూ, కౌన్సెలింగ్ జేస్తూ, వాళ్ళకు సంజాయిస్తూ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము. అట్లా మనం హుహు. వాళ్ళని ట్రీట్ చేయగలం ఓకే. అన్నట్టు. ఎక్కువగా లోన్‌లీగా ఉండడం, ఆ! ఎవరితో ఎక్కువ లోన్‌లీనెస్ మాట్లాడకుండా కూడా. ఉండడం. లోన్‌లీగా ఉండడము, లేకపోతే హ్మ్. వాళ్ళది వాళ్ళు ఒక్కళ్ళుగా ఉండడం, ఓ దగ్గర కూర్చోవడం, హ్మ్. ఎవరితోటి టచ్‌లో ఉండకపోవడం, హ్మ్. ఇవన్నీ కూడా హ్మ్. వాళ్ళు చేస్తుంటారు. మనం చూస్తుండాలి. వాళ్ళని అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తుంటే చేయాలి. గానీ హ్మ్. మనకేమీ తెలియదు పిల్లలలో. హ్మ్. అవును. ఇంకొకటేంటంటే ఇప్పుడు మనకు ఇంట్లో చుట్టాలొస్తుంటారు. హ్మ్. వాళ్ళ దగ్గరకు పోరు. హ్మ్. భయపడుతుంటారు. ఇట్లాంటివన్నీ కొంచెం గమనిస్తుండాలి. వాళ్ళ ఫియర్‌లు ఏదైనా టెన్షన్స్ ఉన్నాయా? వాళ్ళకు ఎక్కువ ఏందంటే పిల్లలలో వాళ్ళకు హారర్ మూవీస్ అట్లాంటివి చూడనియకూడదు ఎవరు. హ్మ్. చాలా హ్మ్. వరకి. అటువంటివి చూడడం వల్ల ఈ కాలంలో మొత్తం అటువంటివి కొంచెం భయపడేటివి, ఈ యాంగ్జైటీ సీరియల్స్ ఇటువంటివన్నీ కూడా చూసి పిల్లలు ఇబ్బంది పడిపోతుంటారు. ఇంకొకటి హ్మ్. మనం ఫ్యామిలీ పరంగా ఏందంటే, మన ఇంట్లో గొడవలు కూడా పిల్లలకి కనబడకుండా మనం ఏదైనా ఉంటే కూడా అటువంటివి చూసి కూడా పిల్లలు భయపడి ఆ స్ట్రెస్‌కు లోనవుతుంటారన్నట్టు. అవి గమనించుకోవాలి. గమనించుకొని మనం వాళ్ళకు చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తే మాత్రం కంట్రోల్ అయిపోతాయి. ఓకే. పెద్దవాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలే ఉంటాయండి? అంటే వాళ్ళు లోన్‌లీగా ఉండడం, లేతే ఇంకా ఆ! ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయా? వర్క్ పరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు, ఆ! వాళ్ళల్లో కూడా అంటే ఇప్పుడు మనం ఇందాక సూసైడల్ టెండెన్సీ అనుకున్నాం కదా! హ్మ్. వాళ్ళలో కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయా? అంటే ఒక స్పౌస్ గాని ఎవరైనా అబ్జర్వ్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్‌కి తొందరగా తీసుకెళ్ళాలి అని అనుకోవడానికి ఈ లక్షణాలే ఎ ఉంటాయి. ఇంకా వేరే ఇంకేమైనా పెద్దవాళ్ళకి ఇంకేదన్నా పెద్దవాళ్ళు గూడా అలాగే ఇంకా ఎవరితోటి మాట్లాడరండి. వాళ్ళు ఒక దగ్గర ఉండడము, హ్మ్. ఒక దగ్గర కూర్చొని వాళ్ళది వాళ్ళు చూసుకుంటడం, వేరే వాళ్ళతోటి కలవకపోవడం, పెద్దవాళ్ళలో గూడా ఉంటాయి. ఆ స్ట్రెస్ అనేది ఎవరితోటి మాట్లాడకుండా ఉండడం అనేదే చాలా వరకు మేజర్‌గా. చూస్తుంటాము హుహుహు. పెద్దవాళ్ళలా. ఎక్కువ హుహుహు. మాట్లాడకుండా, తక్కువ మాట్లాడుతూ మింగిల్డ్ గాకుండా ఉంటుంటారన్నట్టు. హుహు. ఇంకోటేంటంటే ప్రతిదానికి చిరాకు పడడం, ఇరిటేబుల్ అవుతుంటారన్నట్టు. హుహు. అట్లా. హ్మ్. అది. ఓహ్! ఓకే. అవి చూసుకుంటూ మనం దాన్ని బట్టే వాళ్ళకు యాంగ్జైటీ ఉందా? టెన్షన్స్ ఉన్నాయా? హ్మ్. అనేది చూసుకొని కానీ ఇలాంటి టెండెన్సీస్ ఉన్నప్పుడు ఏంటంటే, భయపడకుండా ముందు మనం ఒక డాక్టర్‌ని అప్రోచ్ అయితే అప్రోచ్ గనక, అయితే వాళ్ళకు తొందరగా మనం దాని నుంచి బయటపడడానికి అవకాశాలున్నాయి. అవకాశాలు ఉంటాయి. అందులో హోమియోపతిలో మనకి ఇంకా బాగా పనిచేసే వాళ్ళ ఆ! సైకలాజికల్‌గా బాగా పనిచేస్తుంది. మనం ఓన్లీ ట్రీట్మెంట్ పరంగానే కాకుండా వాళ్ళకి కౌన్సెలింగ్‌లో గానీ, ఎక్స్‌ప్లనేషన్‌లో గానీ వాళ్ళదంతా గూడా తీసుకొని ఇస్తాం గాబట్టి హోమియోపతిలో మొత్తం విత్ రూట్ కాజ్ నుంచి క్లియర్ చేస్తామండి. మనము ఆళ్ళు ఎక్కడి నుంచి భయపడుతున్నారు, ఎవరి వల్ల భయపడుతున్నారు గూడా మనం కేస్ తీసుకొని కంప్లీట్‌గా ఇవ్వగలమండి. డాక్టర్ గారు, ఇప్పుడు దీంతో పాటు మనకి మరో పెద్ద సమస్య చాలా మందిలో మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనం చెప్పాలి అంటే ఒక 100లో ఒక 70-80% వాళ్ళు బాధపడుతున్న సమస్య ఒబేసిటీ. సో, ఒబేసిటీకి హోమియోపతిలో మనకి వైద్యం ఉందా? అది ఏ విధంగా చేస్తుంది? ఓకే. హోమియోపతిలో ఒబేసిటీకి వైద్యం ఉంది మేడం. తప్పకుండా మనం ట్రీట్ చేయగలము. దాంతో పాటు మనం వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వస్తుంది అది గూడా. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటంటే, ఈ వాళ్ళు ఉండే విధానం, ఇంకోటి తీసుకునే ఫుడ్ హ్యాబిట్సు అండ్
ఎప్పటికీ ఒక దగ్గర కూర్చొని వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ ఒబేసిటీ అనేది వస్తుంది. ఇది కూడా ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. ఈ ఒబేసిటీ అనే దానికి మనం హోమియోపతిలో వాళ్ళకి మెడిసిన్స్ చాలా వరకు దాంతోపాటు డైటిక్ రిస్ట్రిక్షన్స్, ఫుడ్ చార్ట్ ఇస్తాము. దాంతోపాటు వాళ్ళకు కావాల్సిన ఎక్సర్సైజ్లు అన్నీ ఇస్తామన్నట్టు. దాని ప్రకారమే మనము ఒబేసిటీకి ట్రీట్మెంట్ చేస్తాము. ఓకే. అదే ఒబేసిటీలో ఇప్పుడు కొత్తగా ఇంకోటి వినపడుతుంది ఏంటంటే, ఒబేసిటీ ఇది ఫ్యాట్ అక్యుములేషన్ కాదు, ఇన్ఫ్లమేషన్ అని కూడా చెప్తున్నారు కదా! అసలు అంటే ఈ డిఫరెన్స్ ఇది ఏంటండి? ఇన్ఫ్లమేషన్ మూలాన కూడా ఒబేసిటీ వస్తుంది అనేసి అంటే రీసెంట్‌గా మనం హీరోయిన్‌లని వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషన్ కాదు, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ అని అంటున్నారు. ది డిఫరెన్స్ ఏంటి? ఇన్ఫ్లమేషన్ అంటే అది డిసీజ్‌కి సంబంధించింది మేడం. ఇన్ఫ్లమేషన్ అనేది. ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఒబేసిటీకి ఎక్కువగా సంబంధించింది. ఇన్ఫ్లమేషన్ అనేది డిసీజ్‌కి సంబంధించింది. అది దానివల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అనేది దానితోటి ఏంటంటే పెయిను, ఫీవర్స్ ఇట్లాంటివి అనేది వస్తాయి. కానీ ఇన్ఫ్లమేషన్ అనేది తక్కువ మేడం. చాలా వరకు ఒబేసిటీ అనేది ఈ చేంజెస్ వల్లనే, మనం ఉండే విధానాల వల్లనే ఎక్కువగా వస్తాయి. మనం రోజు దానికి టైం ఇవ్వాలి మనము. మనం ప్రతి మనిషి బాడీకి, మన బాడీ ఒక 45 నిమిషాలు మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీ మీన్స్ రోజు ఎక్సర్సైజు, వాకింగు కంపల్సరీ ఇవ్వాలి. ఆ ఎక్సర్సైజు, వాకింగ్ అనేది ప్రతి ఒక్క మనిషి, నువ్వు సన్నగున్నావా, లావు ఉన్నావా అనేదే కాకుండా ఈ ఒబేసిటీ పర్సన్కి మాత్రం తప్పకుండా కంపల్సరీ దే డూ ద వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్. డైట్ కూడా చాలా ముఖ్యము. మనం ఇప్పుడున్న ట్రెండ్‌లో ఏందంటే ఒబేసిటీ ఎందుకు వస్తుంది? పిల్లలల్లో ఎందుకు ఒబేసిటీ వస్తుంది? ఇప్పుడున్నదంతా కూడా ఆ పిల్లలలో ఒబేసిటీ వస్తుంది. దాంతోపాటు పెద్దలలో కూడా ఎక్కువగా ఒబేసిటీ ఉంటుంది. ఈ పిల్లలలో ఏందంటే వాళ్ళు తీసుకునే బేకరీ ఐటమ్స్ గానీ, పిజ్జాలు, బర్గర్‌లు ఇటువంటివి, అంటే మైదా ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం వల్ల వీళ్ళకు ఒబేసిటీ. ఇంకోటి వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ. ఒకప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఆటలు ఆడడానికి గ్రౌండ్స్ కానీ అట్లాంటివి ఉండేది. ఇప్పుడు ఉన్న దానికి ఆటలు ఆడడానికి వాళ్ళ స్కూల్లో లేవు, ఇంటికాడ వాళ్ళకు ఆ టైం కూడా ఇవ్వట్లేదు. ఓన్లీ ఎడ్యుకేషన్ అనే దాని మీదనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఒకటే దగ్గర ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చోవడం వల్ల దే విల్ హ్యావ్ ఏ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఒబేసిటీకి మెయిన్గా ఏంటంటే వాళ్ళకు నేను అడ్వైజ్ ఇచ్చేదంటే పిల్లల వరకు మాత్రం ఫుడ్ చాలా వరకు డైట్ డిస్ట్రిక్షన్స్ అనకుండా వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ప్రిఫర్ చేయడమే. కానీ అట్లా కూడా ఈ మైదా ఫుడ్ అనేది ఎంతవరకు, జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ డైట్స్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది మేడం. అంటే ఇప్పుడు మనం ఈ ఒబేసిటీ వీటి గురించి, వెయిట్ లాస్ వాటి గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ చేసేది ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ మీద స్ట్రెస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం కేవలం ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ మీదే ఆధారపడి చేసుకుంటే ఒబేసిటీ తగ్గుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోటీన్ బేస్డ్ అనేదే కాకుండా కొంచెం ఏదైనా మనం హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే దీన్ని ఇంకా ఫాస్ట్ మనకి రిజల్ట్స్ కనిపిస్తాయా? ఓకే. ఈ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అనేది ఓకే, అది ముఖ్యం. కానీ మనకు ఎప్పుడైనా కూడా సమతుల్యమైన ఆహారం ఉండాలి మేడం. అన్ని రకాల ఆహారం ఉండాలి. ప్రోటీన్ బేస్డ్ అనేది చాలా ముఖ్యం. ఏంటంటే ఒబేస్ ఉండే వాళ్ళకి ఈ కార్బోహైడ్రేట్ డైట్ ఉండడం వల్ల వాళ్ళకు ఒబేస్ అనేది పెరుగుతుంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్ డైట్ అనేది కొంచెం తగ్గించి మనం వాడుకుంటే, డైట్ కూడా ఎర్లీ డైట్ అనేది మనము ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు బెడ్ అని అన్నాం కదా, అట్లాగే మనకు ఫుడ్ కూడా ఎర్లీ అంటే 7 లోపల మనం తీసుకొని తర్వాత ఏమి తీసుకోకుంటే మనకు ఈ ఒబేసిటీ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇన్ హోమియోపతిలో కూడా దాంతోపాటు ఈ డైట్, ఎక్సర్సైజు, దాంతోపాటు హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే వాళ్ళకు 100% తొందరగా, అంటే మనం తీసుకున్న టైం కంటే కూడా, అంటే రెగ్యులర్ టైం కంటే కూడా మనకు ఈజీగా ఒబేసిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నారు. మేడం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏంటంటే ఎక్కడికైనా ఆఫీసులకి వెళ్ళాలన్నా అక్కడే జర్నీలోనే చాలా టైం పడుతుంది. సో అది కూడా ఇంకా హౌస్ వైఫ్కి కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్కి కానీ ఏంటంటే పర్టికులర్గా వాకింగ్కి కానీ పర్టికులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్కి అంత టైం తీసుకోలేరు.
అదొక ఇష్యూ కిందనే ఉంటుంది. అది ప్రత్యేకంగా దాని టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు కొంచెం అంటే ఇంట్లోనే వీళ్ళు ఏదైనా చేసుకుంటూ హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే ఇది ఏ విధంగా ఎంత ఫాస్ట్‌గా మనం తగ్గించుకోవచ్చు? ఇక మనము ఇప్పుడున్న కాలానికి బయటికి పోలేము, బయట ఏమీ చేయలేము అంటే ఒక గంట అయితే మాత్రం స్పెండ్ చేయాలి మేడం. ఈ ఒబేసిటీ తగ్గడానికి కానీ, మన బాడీ మంచిగా సిస్టమేటిక్గా మన సర్క్యులేషన్స్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ అన్నీ స్టిమ్యులేట్ అయ్యేటట్టు మంచిగా ఉండాలి అంటే మాత్రం వీకెండ్ ఖచ్చితంగా వాళ్ళకు యోగా ఎక్సర్సైజులు ఉంటాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఉంటాయి, కూర్చొని చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ట్రెడ్‌మిల్ అని ఇప్పుడు కొత్తగా మనకు టీఎంటీ లాగా మనకు పరిగెత్తేటి మిషన్స్ వచ్చాయి. ఆ మిషన్స్‌ల మీద కూడా పరిగెత్తి చేసుకోవచ్చు. అంటే ఇంకా కాదు అన్న పరిస్థితి ఉంటే మనం టైం స్పెండ్ చేయగలము అంటే బయట అనేది అంటే పార్కులలో తీసుకోవడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ అవి చేయడము చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. మనకేంటంటే ఆక్సిజను ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మనకు ఎక్కువగా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా ఇంట్లో అంటే యోగా ఎక్సర్సైజులు, ఈ ట్రెడ్‌మిల్ ఎక్సర్సైజులు ఖచ్చితంగా ఆ ఫిజికల్ యాక్టివిటీకి ప్రిఫర్ చేయాలి మేడం. అట్లా ప్రిఫర్ చేస్తే మాత్రం ఇప్పుడు అమ్మాయిలు అంటే ఎక్కడ వెళ్ళలేరు, ఇప్పుడు కొంత వేరే కాస్ట్ వాళ్ళు కొందరు బయటికి వెళ్ళలేరు, అట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చు. యోగా చేయండి, ట్రెడ్‌మిల్ ఎక్సర్సైజులు చేయండి, అట్లా ఖచ్చితంగా చేయండి. అది చాలా ముఖ్యం అన్నట్టు. అట్లా చేస్తే మాత్రం చేస్తూ హోమియోపతి తీసుకుంటే మాత్రం 100% ఫాస్ట్ రికవరీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే మేడం. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చాలా సమస్యల్ని మనం టచ్ చేసాము. చాలా వాటి గురించి మనం డిస్కస్ చేసాము. అవునండి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇంకా ట్రీట్ అవ్వదు అనుకునే ఒక సమస్య ఏంటి అంటే క్యాన్సర్. ఓకే. సో అంటే కీమోథెరపీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ హోమియోపతి క్యాన్సర్ని ఏ విధంగా ఎంతవరకు ట్రీట్ చేయగలదు? ఒకసారి దాని గురించి చెప్తారా? హోమియోపతిలో క్యాన్సర్ కూడా తగ్గిపోతుందండి. కానీ ఎర్లీ స్టేజ్‌లో అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 దాంట్లలో చాలా వరకు మనం ట్రీట్ చేయగలము. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాన్సర్ స్టేజెస్ ఈ 4th స్టేజ్‌లలో వస్తే మాత్రం కొంచెం కష్టమండి. అదేంటంటే టైం తక్కువ ఉంటుంది. సో లైఫ్ స్పాన్ అనేది ఫాస్ట్‌గా దాన్ని మల్టిపుల్ చేస్తుంటాయి అవి కణాలు. దానివల్ల లాస్ట్ స్టేజ్‌లో కొంచెం కష్టంగా ఉంటుంది. గ్రేడ్ 1, 1, 2, 3లో మనము ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్‌లకి తప్పకుండా హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. దానికి కూడా ట్రీట్ చేయడానికి. వాళ్ళకి ఏంటంటే కేస్ హిస్టరీని బట్టి తీసుకొని దాని ప్రకారం మందులు ఇస్తాము. అట్లా. అంటే ఎర్లీ స్టేజ్‌లో వీ కెన్ ట్రీట్ ద క్యాన్సర్ కేసెస్ ఆల్సో. ఓకే. అట్లా. అంటే కొంతమందికి ఇది లైఫ్ స్పాన్ కూడా వాళ్ళు ముందరే చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అదే అంటే జనరల్‌గా వేరే మెడిసినల్ దాంట్లో ఏంటంటే ఆ స్టేజ్‌ని బట్టి వాళ్ళకు ఇంత టైం అని వాళ్ళకు ముందుగా చెప్పేస్తుంటారు. అటువంటిది ఏంటంటే వాళ్ళ లైఫ్ స్పాన్‌ను కూడా మనం పెంచే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే పెయిన్ కానీ, వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ అపటైట్ తగ్గిపోతుంటుంది. లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్, లేకపోతే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, హెయిర్ ఫాల్ ఇటువంటివన్నీ కూడా చాలా ఉంటాయి ఈ క్యాన్సర్ దాంట్లో. ఆ క్యాన్సర్‌కి మనం సపోర్టివ్ మెడిసిన్స్‌గా బాగా మన దాంట్లో నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, సపోర్టివ్ మెడిసిన్స్. దాంతోపాటు వాళ్ళకి లైఫ్ స్పాన్ ఇప్పుడు 6 నెలలు అన్నారు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు పెంచే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, మీకు ఇంత 26 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్‌లో ఏదైనా ఒక్క సమస్య అంటే వీళ్ళు ఇంకా క్యూర్ అవ్వదు అనుకోని లాస్ట్ స్టేజ్‌లో లేకపోతే ఇంకా హోప్‌లెస్ స్టేజ్‌లో మీ దగ్గరకు వచ్చి నయమైన కేసుల గురించి ఒక్కసారి కేస్ స్టడీల గురించి చెప్తారా మాకు? ఓకే అండి. మా దగ్గర నేను నా ఎక్స్పీరియన్స్‌లో చాలా కేసులు ఉన్నాయండి. అట్లా ఇంకా తగ్గవు అన్న కేసులు చాలా వరకు 100% తగ్గిస్తాము. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా దాంట్లో. కానీ ఇప్పుడు ఒక కేసు చెప్తాను. జనరల్‌గా ఏంటంటే డిస్క్ బల్జులు ఉంటాయి. డిస్క్ బల్జులు కంప్లీట్‌గా బెడ్ రిడన్ ఉన్న కేసుల్ని మనము కంప్లీట్‌గా నడిపించగలుగుతాము. మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి కొంత బెడ్ రెస్ట్ ఇచ్చి ఫిజియోథెరపీ సపోర్ట్ తీసుకొని కంప్లీట్‌గా 100% వాళ్ళను తగ్గించి నెంబర్ ఆఫ్ కేసెస్ అట్లా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు హోప్స్ వదిలేసుకున్నారు, ఇంకా మనం జీవితంలో నడవలేము అటువంటివి అనుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళు చాలామంది అట్లా మన దగ్గరికి వచ్చారు. అటువంటివి చూసి మేము కంప్లీట్‌గా ట్రీట్ అయ్యి వాళ్ళు మనల్ని ఈ కాలం మొక్కుతారు కూడా. అట్లా ఉంటుందన్నట్టు. అంటే వాళ్ళకు లైఫ్ అంటే వాళ్ళని నడవగలిగే శక్తి ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాము 100% మేడం అట్లా.
ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక కేస్ స్టడీ గురించి చెప్పారు, ఎలోపేషియా కేస్ స్టడీ. ఒకసారి దాని గురించి చెప్తారా? ఓకే. అలోపేషియా అనేది ఇంతకుముందే ఆల్రెడీ నేను విన్నవించాను. అలోపేషియా అనేది ఒక పేనుకొరుకుడు అనుకుంటారు కానీ అది పేనుకొరుకుడు కాదు. అది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డరు. మన కేసులలో ఒక కేసు చాలా పెద్ద కేసు అది. కంప్లీట్‌గా లేడీకి కంప్లీట్‌గా మొత్తం బాల్డ్ హెడ్ లాగా మొత్తం పోయింది. అది అలోపేషియా హెడ్ క్యాపిటస్ అది. అలోపేషియా క్యాపిటస్‌లో నేను ఒక 3-6 నెలల ట్రీట్మెంట్‌లో వాళ్ళకి 100% తగ్గిపోయింది. నేను ఒక 3 నెలలు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారన్నట్టు. తమిళనాడు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి చూస్తే గుర్తుపట్టలేని విధంగా ఉంది. మొత్తం హెయిర్స్ వచ్చేసి మొత్తం వచ్చి మొక్కిపోయింది ఆమె. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే పోయింది. ఆఫ్టర్ 10 ఏళ్ళకి నా దగ్గరకు వచ్చింది ఈ తమిళనాడు నుండి. వచ్చి చూస్తే అసలు ఆమెను గుర్తుపట్టలేక షీఈస్ కంప్లీట్లీ ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలలో కూడా ఈ స్ట్రెస్ వల్ల ప్యాచెస్ వస్తుంటాయి. ఆ ప్యాచెస్ అవి నా దగ్గర వందల ఆఫ్ కేసెస్ ఉన్నాయి. చిన్న చిన్న ప్యాచ్లు అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అలోపేషియా ఏరియేటస్ కంప్లీట్గా క్యూరబుల్ ఉందండి హోమియోపతిలో. కంప్లీట్ అలోపేషియా ఏరియేటా అనేది కంప్లీట్ క్యూరబుల్ ఉంది. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఇంజెక్షన్లు, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అట్లా కూడా అవసరం ఉండకుండా ఇస్తాను. ట్రీట్ చేయొచ్చు. ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు కదా, మీ దగ్గరికి వచ్చే జనరల్గా ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎక్కువ ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? అలాంటివి మీరు ట్రీట్ చేసి కంప్లీట్గా క్యూర్ చేసిన కేసులు ఏదైనా చెప్తారా? అంటే ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ డస్ట్ ఎలర్జీలు అవన్నీ కూడా ఇక మనకు రోజువారీ కేసులు అన్నట్టు. అవన్నీ కూడా ఎవ్రీడే మనం వందల కేసులు, వేల కేసులు ట్రీట్ చేస్తుంటాం. రోజు ఉంటాయి అవి. ఈ ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ డస్ట్ ఎలర్జీలు, సైనసైటిస్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా చేసి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో ఎక్కువగా థైరాయిడ్లు, ఒబేసిటీలు, డయాబెటీస్లు ఇటువంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాము. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కేసులు ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తున్నాం అన్నట్టు. ఇవి ఎక్కువగా ఇప్పుడు అంటే వస్తున్నాయి. ఇప్పుడున్న దాంట్లో ఈ కేసెస్ కూడా ట్రీట్ చేస్తున్నాము. ఇంకా కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఈ అల్సర్లు అటువంటివి కూడా అసలు చెప్పకూడదు. అన్ని కేసులు ట్రీట్ అయిపోతాయండి. అవన్నీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి మంచి కోర్స్ ఇస్తూ ఒక 3 నెలలు 6 నెలల కోర్సులో తగ్గించగలం. అవన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే హోమియోపతిలో ఎంతో లాంగ్ మెడిసిన్స్ ఇస్తారు అనేది ఉంటుందండి వాళ్ళందరికీ. అటువంటిది కూడా మన దాంట్లో అట్లా ఏమి ఉండదు. కేసును బట్టి ఉంటుంది. అన్ని కేసులు చాలా వరకు ట్రీటబుల్ ఉంటాయి. ఏంటంటే మనకు ఎమర్జెన్సీస్ అంటే ఫ్రాక్చర్ అయ్యింది, లేకపోతే ఏమైనా అపెండిసైటిస్, ఎమర్జెన్సీ కేసులు ఇటువంటివన్నీ కూడా మేము తీసుకోలేమండి. వాళ్ళకు చూసి దాన్ని బట్టి వాళ్ళను రెఫర్ చేసేస్తుంటాము. అటువంటివన్నీ కూడా మన దాంట్లో వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. మనకు కొన్ని హోమియోపతిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ను మనం ఫాలో చేస్తుంటామండి. అలా లిమిటేషన్ దాటిపోతే ఫిజిషియన్ ఇబ్బంది పడిపోతుంటాడు కాబట్టి ఆ లిమిటేషన్స్ వరకే మనం ప్రిఫర్ చేస్తామండి. కార్డియోకి సంబంధించి ఎంతవరకు మనం ట్రీట్ చేయవచ్చండి? ఎలాంటి సమస్యలు ట్రీట్ చేయొచ్చు కార్డియోకి? కార్డియో కూడా ఒక ఎమర్జెన్సీ కేసు అండి. ఈ హార్ట్ అటాక్లు అనేది చిన్నగా ఉంటే స్టార్టింగ్లో ఉంటే మీ కెన్ ట్రీట్ ఆల్ ద కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండి. ఏం ప్రాబ్లం ఉండదు. అవి ఎంతవరకు చేయగలం అనేది చెప్పలేము కాబట్టి అది సీరియస్ కేసు అండి. మనకు అదే లిమిటేషన్స్ అన్నాను కదా, ఆ లిమిటేషన్స్ మీదనే మనకు ఆధారపడి ఉంటుందండి. అది మనం ఆ లిమిటేషన్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ అన్నాను మనం ఇంతకుముందు. అటువంటి టైంలో మనకేంటంటే ఇన్వెస్టిగేషన్స్ చాలా ముఖ్యం అన్నట్టు. ఆ ఇన్వెస్టిగేషన్స్ బట్టే మనం ఏ స్టేజ్లో ఉంది దాన్ని చూసుకొని మనం ఫర్దర్గా వాళ్ళని ఏ రకంగా అంటే మనం ట్రీట్ చేయగలమా లేదా వేరే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించాలా అనేది మనం దాన్ని డిసైడ్ చేసుకొని చెప్తామండి. స్టడీ చేసే ఇవ్వాల్సి వస్తుంది. అది మనం ఏదో కేసు తీసుకున్నామనేది ముఖ్యం కాదు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ అంటే ఇబ్బంది లేకుండా చేయడం అనేదే మన గోల్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ని కెరియర్గా తీసుకునే స్టూడెంట్స్కి మీరు ఏమి అడ్వైస్ ఇస్తారు? ఓకే అమ్మా, హోమియోపతి అనేది చాలా మంచి సిస్టమ్ అండి. ఇది ఎవరైతే చేయాలనుకుంటారో
అంటే పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, హోమియోపతిలో వస్తే మాత్రం చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడున్న ఫ్యూచర్ అంతా కూడా అది నెక్స్ట్ ఉండేదంతా హోమియోపతికే మేడం. అంటే వేరే సిస్టాన్ని అట్లా అనడం కాదు కానీ, ఫ్యూచర్ మాత్రం హోమియోపతికి చాలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. హోమియోపతి చేస్తే ఆ విద్యార్థులకు మంచి అవకాశాలు. ఇప్పుడు వేరియస్ ట్రెండ్ ఇప్పుడు కొత్తగా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి మంచి ఉపయోగం జరుగుతుందని చెప్తున్నాను. అది ప్రేక్షకులకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడున్న కొత్తగా వచ్చే విద్యార్థులకు చాలా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మా ఉపాస్ మెహే ఛానల్ వ్యూయర్స్కి మీరు ఒక హోమియోపతి డాక్టర్గా మీరు ఇచ్చే సలహా చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అడ్వైజ్ ఏంటి అంటే, జనరల్గా వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం మేడం. ఆరోగ్యము మంచిగా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు తప్పకుండా ఎవ్రీడే కొంచెం ఒక 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి, మంచి వ్యాయామం చేయాలి, మంచిగా డైట్ మెయింటైన్ చేయాలి. వాళ్ళ స్ట్రెస్ ఎక్కువగా లోను కాకుండా పాజిటివ్గా థింక్ చేస్తూ ఎప్పటికీ మంచి నిద్ర, ఎర్లీ డైట్లు ఇవన్నీ మెయింటైన్ చేస్తే మాత్రం వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొకటి, ప్రతిసారి డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. చాలా చాలా థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ. ఓకే.